హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథమెటిక్స్లో ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఇలా మనకు నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ ఫామ్ రూపంలో ఏ విధంగా రాయాలి చూద్దాం. నెంబర్స్ ఇక్కడ 105 ఇచ్చారు, 112, 128, 137, 159, 165, 171 అండ్ 184 ఇచ్చారు. ఓకే, ఇక్కడ 105 ఉంది, 105. ఇప్పుడు మనము నెంబర్స్ని హెచ్టిఓ ఫామ్లో ఏ విధంగా రాయాలో ముందు వీడియోలో చూసాం. చూడండి, 105ని హెచ్టిఓ ఫామ్లో ఇలా రాస్తాం. వన్స్లో 5, ఓకే, టెన్స్లో 0, హండ్రెడ్స్లో 1. నెక్స్ట్ 112, వన్స్లో 2, టెన్స్లో 1, నెక్స్ట్ హండ్రెడ్స్లో 1. ఓకేనా. ఇప్పుడు చూడండి 128, వన్స్ ప్లేస్లో 8 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉంది. ఇక్కడ 7, 3, 1, 9, 5, 1, 5, 6, 1, 1, 7, 1, 4, 8, 1. ఈ విధంగా మనం ఈ నెంబర్స్ అన్నింటినీ హెచ్టిఓ ఫామ్ రూపంలో రాస్తాం. ఇప్పుడు చూడండి 105ని ఎక్స్పాండ్ ఫామ్లో ఏ విధంగా రాస్తాం. ఓకేనా. ఫస్ట్ మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 1 మీన్స్ 100. ఓకే, ప్లస్ టెన్స్ ప్లేస్లో ఏముంది 0 అంటే నో వాల్యూ 0 రాసుకో. ప్లస్ వన్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 5. ఓకేనా, 100 ప్లస్ 0 ప్లస్ 5. నెక్స్ట్ 112, 112. ఓకే, చూడండి ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉంది, 100. టెన్స్ ప్లేస్లో 1 ఉంది అంటే 1 టెన్స్ మీన్స్ 10. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 2 ఉంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 128కి 100 ప్లేస్లో 100 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 మీన్స్ 20. ఓకే, వన్స్ ప్లేస్లో 8, 100 ప్లస్ 3 మీన్స్ 30 ప్లస్ 7, 100 ప్లస్ టెన్స్ ప్లేస్లో 5 ఉంది, 5 మీన్స్ 5 టెన్స్ అంటే 50 ప్లస్ 9, 100 ప్లస్ 60 ప్లస్ 5. నెక్స్ట్ 171, 100 ప్లస్ టెన్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 టెన్స్ ఎంత 70 ప్లస్ 1, 100 ప్లస్ 80 ప్లస్ 4. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ ఫామ్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.